ఇదిగో ఇలా మెంతిపిండి మినప్పిండిలో ఇలా మెత్తగా కాటుకులాగా రుబ్బుకున్న గట్టిగా రుబ్బుకున్న పిండిలో ఇలా మెంతిపిండి కలుపుకోవాలి ముందు. అదిగో అలా పచ్చిమిర్చి కారం, పచ్చిమిర్చి, ఇంగువ వేసుకున్న మిక్ పౌడర్, అదే దాన్ని ఏమంటారు, అలా పేస్ట్ శుభ్రంగా ఇలా పిండిలో కలిపేసుకోవాలి. ఇప్పుడు అందులో వేసినవి ఏమేంటంటే మినపప్పు బాగా మెత్తగా రుబ్బుకుని అందులోనే రుబ్బేసుకున్నాము. మెంతిపిండి, పచ్చిమిర్చి, ఇంగువ, అది ఆ పేస్ట్లు అనమాట. అదిగోండి, అది పచ్చిమిర్చి ఇంగువ పేస్టు, అది మెంతి పిండి. ఇవి నిన్న ముందుగానే ఈ బూడిద గుమ్మడికాయ ముక్కలుగా చేసుకుని శుభ్రంగా నీళ్లు పోయేటట్టు ఒక గుడ్డలో మూట కట్టి ఆ నీళ్ళన్నీ పోయేటట్టు ఒత్తైన రాయి, అంటే సన్నికల్లు కానీ బరువైన రాయి, సన్నికల్లు కానీ లేదా రోలు కానీ పత్రాలు కానీ అందులో చుక్క నీళ్లు లేకుండా గట్టిగా ఇలా అయిపోవాలి ముక్క. ఇలా ఉండాలి, ఇలా పొడిలాడుతూ రావాలండి ఆ ముక్క. అందులో నీళ్లు ఉండకూడదు అనమాట. అంటే 2-3 సార్లు రాత్రిపూట లేచి మనం గట్టిగా నీళ్లు పిండుకొని మళ్ళీ పెట్టుకోవాలి. తిరగల కింద పెట్టుకుంటే మొత్తం నీళ్ళన్నీ పోతాయి. పాతకాలం వస్తువులు అందుకే ఉపయోగిస్తాయి. మా అమ్మ కలుపుతోందండి బూడిద గుమ్మడికాయ ముక్కలకి, ఉడిగాలకి. అమ్మ ఇవన్నీ తీమా, తీస్తా గింజ తీసేద్దాం. గింజ పేలుతుంది కదా, రుచిగానే ఉంటుంది కానీ గింజ కానీ పేలుతుంది నూనెలో వేసినప్పుడు పేలుతుందని తీసేస్తాం. చాలా వరకు ముక్క గింజ తీసేసుకుంటాము. ఏదో కొరవా సరవా ఉన్న 1-2 గింజలు ఉన్నా గింజ రుచిగానే ఉంటుంది కానీ నూనె పేలుతుంది నూనెలో వేసిన. కలుపు అంటే ఇప్పుడు ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మినపప్పులో మెత్తగా రుబ్బుకున్న మెంతిపిండి, పచ్చిమిర్చి, ఇంగువ, ఈ ముక్కలు అందులో కలుపుకోవాలి. అంటే అసలు ఏమాత్రం తడి ఉండకుండా ఇలా పొడిలాడాలి ముక్క. తరుక్కోవడానికే చాలా టైం పడుతుందండి ఇది గుమ్మడికాయలు మాత్రం. ఇదిగోండి ఇలా ముక్కలన్నీ ఏరేసి గింజలు రాకుండా ఇంచుమించు ముక్కలన్నీ శుభ్రంగా, అదే కొరవా సరవ ఉన్న ముక్కలు కూడా ఏం చేయాలంటే ఒక్కొక్కటి తీసుకుని ఏరేసేసుకుని, ఇదిగో ఉప్పగా ఉండకూడదు లేదా అన్నట్టు ఎండ వచ్చేసరికి ఈ మినపప్పు అంతా ఎగిరిపోతుంది, తడంతా. కొద్దిగా ఉప్పు తక్కువ వేసుకుంటే ఎండిపోయిన తర్వాత రుచిగా ఉంటుంది. ఇదిగోండి అమ్మా, ఆ పిండి కలిపమ్మా. మళ్ళీ వేసుకున్నా, ఇదిగో చేసుకున్నా ఇలా ఒక రాయి ఎప్పుడు ఇదిగోండి ఇలా మినపప్పులో ఆ ముక్కలన్నీ మొత్తం వేసుకున్న మనం మిక్సర్లు ఇందాక ఉన్నాయి కదా, మెంతిపిండి, ఆ పచ్చిమిర్చి మిక్సరు, ఇవన్నీ కలిపి ఇలా గట్టిగా కలుపుకోవాలి. ఉండ చూపించు. ఇలా అయితే అవ్వాలి, అంటే గుమ్మడికాయ వడియాలు ఉండలుగా పెడతాం కదా. ఇదిగోండి ఇలా చక్కగా పిండి మెత్తగా గట్టిగా, అదిగో అయితే ఇలా అవ్వాలి. అదిగోండి ఇదా, అది కదా పైన వెళ్ళచ్చు నీళ్ళు కూడా, అంటే వాళ్ళకి ఎలా వచ్చిందని కూడా. ఇదిగోండి ఒకసారి తడి చేసుకుని చెయ్య నీళ్ళతోటి ఆ ఉండని, అదిగో అలా ఎగరేస్తే చేతికి అసలు పిండి అంటుకోకూడదు అనమాట. అలా రుబ్బాలి పిండి మెత్తగా గట్టిగా. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఎండలో పెట్టేస్తే అదిగోండి అలా ఎగురుతున్నట్టు ఉండాలి, బాల్లాగా ఎగరాలి. వడియాలు ఎండిపోయాయి పూర్తిగా, అదిగో వించితే అలా శబ్దం వస్తుంది. ఇవి అయ్యాయండి వడియాలు. 6 కాయలు వడియాలు ఇవి, అంటే ఇంకొంచెం ఉన్నాయి. 6 కాయలు వడియాలు.